MG9 న్యూస్ అట్టహాసంగా సాగిన బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం గజమాలలతో స్వాగతం పలుకుతున్న చిన్నతుంబలం గ్రామ నాయకులు టీడీపీ చెప్పే హామీలన్నీ మోసపూరిత పథకాలే అంటున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలోని కమ్మలతిన్నె జలవాడి నాగలాపురం బసలదొడ్డి చిన్నటుంబలం కల్లుకుంట పెదకడుబూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించగా భారీ జన సమూహం నడుమ టపాసులతో డ్రమ్ములతో ఘన స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో బాలనాగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలని మోసపూరితమైనవని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు। ఆదివారం పెదకడుబూరు మండలంలోని చిన్నతుంబలంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబువి సూపర్ 6 పథకాలు గ్యారంటీలు కాదని అవి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు। మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు। అలాగే వైస్ ఎంపీపీ ఎల్లప్ప మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వంలో మనందరికీ మంచి జరిగి ఉంటేనే మనందరం మరొకసారి జగనన్నను గెలిపించుకుందాం। అలాగే ఇప్పుడు అందే సంక్షేమ ఫలాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు। అలాగే ఈ ఊర్లో ఉన్న తాగునీటి సమస్య అయితేనేమి రోడ్లు అయితేనేమి వీటినన్నిటినీ మన ప్రభుత్వం రాగానే త్వరలోనే చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు। మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టమని భావించారు। ఈ ప్రచారంలో హాజరైన హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి భారీ గజమాలతో స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లప్ప, పెదకడుబూరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ రవీంద్ర, ప్రభుదాసు, బొడ్డన్న, ఈరన్న, వీరేష్, కడిబూరి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। MG9 టీవీ న్యూస్ తో పెదకడుబూరు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్। మూడు పార్టీలు కలిసి పెత్తందారులు పేదల పార్టీ అందరి ఆదాయంతో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేదల పార్టీ కాబట్టి పేదలకు పెత్తందారులకు జరగబోయే యుద్ధం రేపు 13వ జరగబోతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమా? మీరంతా సిద్ధమేనా? అలాగే 13వ తేదీ జరగబోతున్నాయి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తులపై వేయించి అత్యధిక మేరతో గెలిపించాలని ఈ చిన్నతుంబలం గ్రామ ప్రజల్ని మరొకసారి పోయినసారి కూడా దాదాపు 200 ఓట్ల మేరట వచ్చింది గ్రామం నుంచి। ఈసారి అంతకన్నా ఎక్కువ మేరట ఇవ్వాలని ఇక్కడ ఉన్న నాయకులందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుని బాబు నుండి గురువమ్మ వాగు కొలివి దగ్గర నుండి దామాలమ్మ గడ్డ వరకు వీటికి రైతు పొలాలకు రోడ్లు ఉన్నారు। తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాటికి గ్రావెల్ వేసే మార్గం చూద్దాం। గ్రామంలో చదువుకునే యువత ఉన్నారు వారికి ఏపీఎస్ సరే అది కల్పిద్దాం। బైపాస్ రోడ్డు చంద్రకాలం నుండి కొలుగు వరకు ఎక్కడ దీనికి ఉందే దారి సరే దాన్ని చేపిద్దాం। రేపు గవర్నమెంట్ వచ్చిన నాయకులకు అలాగే వచ్చిన బీసీ ఎస్సీ మైనార్టీ అలాగే అన్ని వర్గాల వరకు అక్క చెల్లెళ్లకు అవ్వతాతలకు రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। రేపు 13వ తారీఖు యుద్ధం జరగబోతుంది। పేదల పార్టీ పెత్తందారుల పార్టీ। పేదల పార్టీ అంటే మన జగన్మోహన్ రెడ్డి, పెత్తందారుల పార్టీ అంటే చంద్రబాబు నాయుడు పార్టీ। ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ గల వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి। మన ఆయనకు కూటమితో పనే ఉందో మనకు తెలుసు కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రము మీరు జత కట్టుకుని ఉన్నారు। మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మాకు జత అవసరం లేదు, కింద నా ప్రజలు మా అక్క మా చెల్లెళ్ళు మా అమ్మ తాతలు అన్నదమ్ములు రైతు సోదరులు ప్రతి ఒక్కరు నా వెనుకున్నారు కాబట్టి నాకు ఎవరితో కూటమి అవసరం లేదు చెప్పారు। అది మన జగన్మోహన్ రెడ్డి సింహంగా వస్తాడు, సింహంగా గెలుస్తాడు। అలాగా కూటమితో గెలిచాల్సిన అవసరం మా జగన్మోహన్ రెడ్డికి లేదు। ప్రజలకు ఒకటే చెప్పాడు, నేను పని చేసింటేనే నాకు ఓటు అయిందని చెప్పి దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఎవరితో చెప్పలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు, అలాంటివి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది। అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అయితేమి అలాగే ఆయన ఇచ్చిన నవరత్నాలు అయితే ప్రతి ఒక్కరిని పాదయాత్ర చేస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారము ప్రతి ఒక్కరి అందరికీ పథకాలు ఉంటాయి। అమ్మఒడి అయితేమి
చేతి అయితేమి, అలాగే ఆసరా అయితేమి, పెన్షన్లు అయితేమి, నాడు నేడికి స్కూల్స్ అయితేమి, సచివాలయం అయితేమి, రైతు భరోసా, హెల్త్ సెంటర్. మీ గ్రామానికి 104 అంబులెన్స్ వారంవారం వస్తుందా లేదా? మరి ఆ డాక్టర్ని కూడా ప్రజల దగ్గరికి పంపించే ఏర్పాట్లు తీసుకొచ్చిన మన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం చూసుకోండి ఒకసారి. పేదల కోసమే ఆయన ఆలోచన చేస్తారు తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు. ఆయన ఎక్కడ ఉన్నా అది కూడా ఏ పథకాన్ని కూడా వారు బ్యాంకులోనే వేయాలన్న ఆలోచనతో అక్కడి నుంచి ఉంచేస్తే ఇక్కడ బ్యాంకులో పడతాయి ప్రతి ఒక్క పథకం. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ దళారులు లేకుండా చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అలాంటిది మనకు 2.5 సంవత్సరాలు కొంతవరకు అభివృద్ధి జరగలేదు, కరెక్టే. ఎందుకంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అప్పుడు హాస్పిటల్స్కి మన ప్రజలకి ఖర్చు పెట్టడానికి అభివృద్ధి డబ్బులన్నీ దానికి పోయాయి. అదే పథకాలు మాత్రం ఆపలేదు. కరోనా వచ్చినా, కరోనా ఉన్నా ఆయన ఆపుకోని పథకాలంటూ రైతు భరోసా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వల్ల ఆయన అమ్మఒడి 16,000 చేస్తున్నారు, అలాగే రైతులకు 16,000 చేస్తున్నారు, అలా చేయిస్తున్నాడు. ఇన్సూరెన్స్ అంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ఆరోగ్యశ్రీ కింద మనకు దగ్గర 5 లక్షల నుంచి 20 లక్షలు చేయడం జరిగింది. అంటే పేదవాడిని గురించి ఆలోచన చేశారు. కొంతమందికి అనుకోకుండా లివర్ కానీ కిడ్నీ కానీ ప్రాబ్లం వస్తే దానికి 5 లక్షలు సరిపోదు. అందుకే దానికి 25 లక్షలు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు పెట్టారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పేద ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ఆలోచన చేశారు తప్ప ఏ ఒక్కరు కూడా ఏం చేయలేదు. అదే 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి చేయాలి. అలాగే డాక్టర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి